Hello everyone. Welcome to our channel. Turn on the bell icon for don't miss our useful videos. Please like, share and subscribe our channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ మీకు చూపించబోయే వంట ఏంటో తెలుసా అండి? చింతాకు పచ్చడి అండి. ఏంటి పేరు కొత్తగా ఉందంటున్నారా? ఏమి లేదండి, చింతాకు మనకి ఇప్పుడు బాగా దొరుకుతుంది. సో చింతాకు చాలా హెల్త్కి మంచిదండి. సో అది మనము పప్పులో వేసుకుంటాం కదా చింతాకు అనేది. నేనైతే పచ్చడి చేశానండి. ఎలా చేశానో మీరు వీడియో ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చింతాకు పచ్చడికి కావాల్సినటివి: శనగకాయ పప్పులు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, ఒక ఎర్రగడ్డ అనమాట. చింతాకుని ఉడకబెట్టుకోవాలా మనము. నీట్గా ఇట్లా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలా. లేత చింతాకండి ఇట్లా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దాంట్లోకి ఒక 4 పండు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలా ఇలాగ. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటాము. కడాయి పెట్టిన తర్వాత, కడాయి హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు హీట్ ఎక్కేసింది. ఇప్పుడు ఒక ఎర్రగడ్డ ఉంది కదా, ఎర్రగడ్డ ఆయిల్లో వేసేసాను. వెంటనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. కొంచెం దూరంగా ఉండాలండి, చిటపటమంటాయి కాబట్టి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, 2 తెల్లగడ్డలు పాయలు. ఇవి బాగా కలపాలండి. ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్న పచ్చి శనగకాయ పప్పులు ఉన్నాయి కదా, అవి వేసేసాను అనమాట. కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలా. మళ్ళీ అదే కడాయిలో టమాటా ముక్కలు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. వెంటనే 1 స్పూను కల్లుప్పు వేసుకోవాలి. పచ్చళ్ళలోకి కల్లుప్పే బాగుంటుందండి. కల్లుప్పు వేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. అది మగ్గేలోపు మనం మూత పెట్టేద్దాము. టమాటాలు మగ్గేలేవో ఒకసారి చూద్దాము. బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒక 2 టైమ్స్ కొంచెం కలబెడదాము, కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చేటట్టు. టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఒక 50% ఉడికితే చాలండి, ఎక్కువ ఉడకబడలేదన్నమాట. ఇప్పుడు పక్కనే పెట్టుకున్న చింతాకు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ చింతాకు కూడా టమాటాల్లో వేసేస్తున్నాను. ఒక నిమ్మకాయలో సగం నిమ్మకాయ అంతా చింతపండు అండి వేసాను. ఎందుకంటే టమాటాల్లో కూడా పులుపు ఉంటుంది, అందుకనే చూసి కొంచెమే వేసాను చింతపండు. ఇప్పుడు మూత పెట్టేసి ఆఫ్ చేసేస్తున్నాను. రోట్లో దంచిన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే రోల్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. చింతాకు పచ్చడి ఎలా దంచాలో చూడండి ఒకసారి. ఈ శనగకాయ పప్పులు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి వేసాం కదా. పచ్చడి తయారైపోయిన తర్వాత లాస్ట్లో తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేద్దాము. చిన్నగా దంచాలన్నమాట, లేకపోతే మన పైన పడతాయి ఇవి. చాలా సెన్సిటివ్ కదా, సో మెల్లగా దంచాలి ఇవి. మిక్సీలో కంటే కూడా రోట్లో వేసిన దంచితేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చడి అయితే చూడండి, ఇప్పుడైతే బాగా నూరేసాము. ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలు కూడా చిన్నగా రోట్లో వేసుకుందాము. ఇప్పుడు చిన్నగా నూరాలన్నమాట, ఎందుకంటే టమాటాలు పైన పడిపోతాయి, పక్కన కింద కూడా పడిపోతాయి. చిన్నగా నూరాలి ఇలాగా, మెల్లగా నూరాలన్నమాట. అప్పుడంతా ఈ టమాటాలకి, చింతపండుకి బాగా పట్టేటట్టు బాగా నూరాలి. చింతాకు కూడా వేసేసామండి, కలర్ఫుల్గా ఉంది చూస్తుంటే. వావ్, చూసేదానికి సరిపోవడం లేదు 2 కళ్ళు, అంత బాగుంది. ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వెంటనే మనము పక్కనే పెట్టుకున్న ఎర్రగడ్డ, తెల్లగడ్డ పాయలు వేసేసి చిన్నగా దంచాలి.
ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వావ్, అస్సలు చూస్తుంటే నా వల్ల అసలు కావడంలా నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పచ్చడి. మెదిగిపోయిందండి, చాలా బాగా మెదిగిపోయింది. ఇలానే కొంచెం టేస్ట్ చేసి చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాము. ఇలాగా బౌల్లో తీసి పెట్టేసుకుందాము. రోలు కూడా మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు చిన్నప్పుడు ఇట్లాంటివన్నీ తినేవాళ్ళం కదా, ఇప్పుడు ఇవే హెల్త్కి చాలా మంచిది. ఇలాంటివే తినాలి. మిక్సీలో కంటే కూడా రోట్లో వేసుకొని దంచితేనే చాలా టేస్టీగా ఉంది పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఏమేమి పెట్టుకొని తింటానో వెంటనే చూసేద్దాము. రాగి సంగటి, నెయ్యి. వావ్, నెయ్యి ఎంత బాగుందో. ఇప్పుడు చింతాకు పచ్చడి. నెయ్యి కూడా పైకి వచ్చేస్తుంది. చింతాకు పచ్చడి వేసేసాను. అబ్బా, స్మెల్ గుమగుమంటుంది అసలు. నా వల్ల అసలు కావట్లేదు, టేస్ట్ చేయాల్సిందే. ఇప్పుడు రాగి సంగటి, చింతాకు పచ్చడి, పక్కన ఏదో ఒక తాలింపు ఉండాలి కంపల్సరీగా. సో నేను చేసిన తాలింపు ఏంటో చూపించేస్తాను, చూద్దాము. పచ్చళ్ళలో మునగుతుందండి నెయ్యి, చాలా బాగుంది. ఇప్పుడు రాగి సంగటిలోకి, చింతాకు పచ్చళ్ళలోకి తాలింపు, మునక్కాయ తాలింపు అండి. మునక్కాయలు మా చెట్లోటివే, చాలా బాగున్నాయి. రాగి సంగటి, చింతాకు పచ్చడి, మునక్కాయ తాలింపు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే టేస్ట్ చేసి చెప్పేస్తాను. అస్సలు మాటలు రావడం లేదు, ఎక్సలెంట్గా ఉంది. మునక్కాయ కూడా బాగా ఉడికిపోయింది. సో ఇలాంటి కాంబినేషన్ మీరు ఎప్పుడైనా తినున్నారా? చింతాకు పచ్చడి, రాగి సంగటి, మునక్కాయ తాలింపు. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కామెంట్ బాక్స్లో ఎలా ఉందో వెంటనే కామెంట్ పెట్టండి. నేనైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ తినేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.